రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనతో మరోసారి కాంగ్రెస్ను ఇరకాటంలో నెట్టేశారు. విదేశీ పర్యటనలకు ఆయన ఎంచుకున్న సమయంపై పార్టీ వర్గాల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. రాహుల్ 2 వారాల యూరప్ పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇథనాల్ బ్లెండింగ్పై రాహుల్తో దేశవ్యాప్త పర్యటనలు చేయించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఆ ప్రణాళికలను పక్కన పెట్టాల్సి వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ హిందుత్వ ఇమేజ్ను దెబ్బకొట్టేందుకు అద్భుత అవకాశమైన అయోధ్య విరాళాల వ్యవహారాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, వైనాడు వరదల వంటి కీలక సమయాల్లో రాహుల్ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ విపక్ష నేత కాదని, పర్యటనల నాయకుడంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. దేశ ప్రయోజనాలు పార్లమెంటు కంటే విహారయాత్రలే ముఖ్యంగా భావించే బాధ్యత లేని నాయకుడిగా అభివర్ణించింది. కొన్నేళ్లలో రాహుల్ పర్యటనలకు 60 కోట్లు ఖర్చయిందని, ఆ నిధులు ఎలా వస్తున్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో ఆయన ఖర్చులను అనుమానాస్పద సంస్థలు చేస్తున్నాయా అని సందేహం వ్యక్తం చేసింది.